అమెరికా యుద్ధ వాంఛతో రగిలిపోతుంది. ఈ యుద్ధాలు ప్రపంచానికి, మానవాళికి పెనుముప్పుగా పరిగణించడం ఖాయమని నిరూపణ అవుతుంది. అయితే దానికి ముందు తెలుసుకోవాల్సిన మరో విషయం ఇక్కడ ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలోని విస్తరించి ఉన్న అటకామా ఎడారి భూమి మీద అత్యంత వింతైన కఠినమైన ప్రాంతం. దీనిని చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఏదైనా మరో గ్రహం మీద ఉన్నామా అనే సందేహాలు కలగక మానదు. వందల ఏళ్లుగా ఇక్కడ ఉన్న ఒక్క చుక్క వర్షం పడని ప్రాంతం కూడా ఉన్నాయి అంటే దీన్ని తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఎడారిలోని కొన్ని భాగాల్లో గత 400 ఏళ్లుగా వర్షం అనేదే కురవలేదు. అందుకే దీనిని భూమిపై ఉన్న అత్యంత పొడి ప్రాంతంగా పిలుస్తారు. ఈ ఎడారి భౌగోళిక పరిస్థితి అంగారక గ్రహాన్ని అంటే మార్స్ ని పోలి ఉంటాయి. ఇక్కడి నేల స్వభావం విపరీతమైన వేడి, తేమలేని గాలి కారణంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు తమ రోవర్లను అంగారక గ్రహం మీదకు పంపే ముందు ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తారు. అటకామాలోని వాలే డిలా లూనా చంద్రుని లోయ ప్రాంతాన్ని చూసేందుకు అచ్చం చంద్రుడి ఉపరితలం లాగానే కనిపిస్తుంది. జీవరాశి మనుగడ సాధ్యం ఇక్కడ అయితే అసాధ్యం అని చెప్పాలి. జీవరాశి మనుగడ సాగించడం ఇక్కడ దాదాపు అసాధ్యం. అందుకే దీనిని నిర్జీవ సామ్రాజ్యం అని కూడా అంటారు. అయితే ప్రమాదకర అటకామా ఎడారి ఖనిజ సంపదకు నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ అంటే రాగి, లిథియం నిల్వలు ఇక్కడ ఉంటాయి. ఆధునిక టెక్నాలజీ అవసరమైన బ్యాటరీ తయారీలో ఈ లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆకాశం అత్యంత స్పష్టంగా ఉండడం వల్ల ప్రపంచంలోని శక్తివంతమైన టెలిస్కోప్లను ఇక్కడే ఏర్పాటు చేశారు. విశ్వం అంతరాలను శోధించి ఖగోళ శాస్త్రవేత్తలకు అటకామా ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. అయితే మానవత్వం, ప్రపంచం శాంతి కోణంలో ఆలోచిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. యుద్ధ వాంఛతో రగిలిపోయే అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇలాంటి ఎడారి ప్రాంతాలను ఓయాసిస్సుల్లా మార్చే సాంకేతికతపై దృష్టి పెట్టడం లేదా వినాశకరమైన ఆయుధాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే దేశాలు ప్రకృతి శాపగ్రస్తమైన భూములను పునర్జీవింపచేసే ఆలోచన చేయకపోవడం వల్లే అటకామా వంటి ప్రాంతాలు వందల ఏళ్లుగా అలాగే మిగిలిపోయాయి. తాజా వార్ నేపథ్యంలోని దక్షిణ అమెరికా శాపం గురించి మరోసారి చర్చ సాగుతుంది. శత్రుత్వంతో సాగే యుద్ధాలు చివరకు విధ్వంసాన్ని మిగులుతుండడంతో సందేహం లేదు. భీకర యుద్ధాలతో దేశాలు ఎడారులుగా మారే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా ఇరాన్ పై తాజాగా యుద్ధ వాతావరణం గల్ఫ్ దేశాలలో అమెరికా స్పష్టంగా అశాంతికి అని ఆ దేశానికి శాపంగా మారే ప్రమాదం ఉంది. కర్మ రిటర్న్స్ అనే సిద్ధాంతం ప్రకారం అమెరికా చేస్తున్న దాడుల వల్ల నష్టం ఇరాన్ వరకే పరిమితం కాలేదు, గల్ఫ్ సర్వనాశనం అయింది. అందుకే గల్ఫ్ దేశాలను వ్యూహాత్మకంగా ఏకమైతే పరిస్థితి తలకిందులో అవుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ కు గల్ఫ్ దేశాలు మద్దతు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, అమెరికా ఉనికిపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. యుద్ధం వల్ల కలిగే భారాన్ని రేపు అమెరికా అనుభవించక తప్పదు. అంతిమంగా అటకామా ఎడారి ప్రకృతి వైచిత్రికి ప్రతీక అయితే ప్రస్తుత రాజకీయ యుద్ధాలు మానవ తప్పిదాలకు నిదర్శనం. ప్రకృతిని ప్రేమించి ఎడారులను సైతం పచ్చదనంతో నింపాల్సిన మనిషి స్వార్థం కోసం పచ్చని దేశాలను ఎడారులుగా మారుస్తున్నాడు. అమెరికా తన యుద్ధ వ్యూహాలకు పక్కన పెట్టి శాంతి మార్గంలోని పనిచేయకపోతే రేపు చరిత్ర పుట్టుకలో శత్రువుల కారణంగా ఆ దేశం కూడా ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ పై యుద్ధంలో అణు కేంద్రంపై జరిగిన దాడి కారణంగా ఇప్పుడు విశ్వం మొత్తం రేడియో ధార్మికతను అల్లుముకుంటుంది. దీని పర్యవసానం మనిషి తన అంతాన్ని తనకు తానే రాసుకోవడమే.